యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ యొక్క ఆగమన కాలపు 3వ ఆదివారపు ఈ వాక్య పరిచర్యకు మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ ఆదివారం రోజున 3 అంశాలను ధ్యానిద్దాం. మొదటి పఠనం, రెండవ పఠనం, సువిశేష పఠనం. మొదటి పఠనంలో నాకు ప్రవేశవచనం చెప్పాను కదా, ఆనందింపుడు, నేను మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు. రిజాయిస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ఒక ప్రశ్న ఏంటంటే, ఎందుకండి నేను ఆనందించాలి? వై షుడ్ ఐ రిజాయిస్? ఎందుకు నేను ఆనందించాలి? మొదటి పఠనం జెఫన్యా గ్రంథం మనకు సమాధానం చెబుతుంది. ఎందుకు మొదటి ధ్యానాంశం. ఓకే, రెండవ ధ్యానాంశం, మరి ఆనందిస్తూ కూర్చోవాలా? ఆనందిస్తూ ఏమైనా చేయాలా? ఏం చేయాలి? ఆనందిస్తూ క్రైస్తవుడుగా నీవు నేను ఏమి చేయాలి? రెండవ ధ్యానాంశం. ఎందుకు, ఏమి చేయాలి అయిపోయింది. ఇక మూడవది, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సువిశేష పట్టణం మనకు ఒక సంఘటన నేర్పుతుంది, ఒక జీవిత పాఠాన్ని. ఏం జరుగుతుంది ఆనందిస్తే? ఆనందిస్తూ ప్రభువు చెప్పినది చేస్తే నాకేం జరుగుతుంది? ఏమి ఒరుగుతుంది? వాట్ ఇస్ ద అవుట్కమ్? ఎందుకు, ఏం చేయాలి, ఏం జరుగుతుంది? ఈ 3 అంశాలను ఒక్కొక్కటిగా ధ్యానిద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి ధ్యానాంశం, వై షుడ్ ఐ రిజాయిస్ ఇన్ ద లార్డ్? ఎందుకు నేను ఆనందించాలి? ఎక్కడెక్కడికో వెళ్ళిపోకుండా జస్ట్ మొదటి పట్టణాన్నే లైన్ బై లైన్ ఒక్కొక్క వాక్యంగా మనం చదివినట్లయితే ప్రభు మనకు అనేక విషయాలను నేర్పిస్తున్నారు. ఒక బైబిల్ పట్టుకొని పెన్ను పేపర్ పట్టుకుంటే ఒక్కొక్క వాక్యము ద్వారా ప్రభు మనకి ఎలా మాట్లాడుతున్నారో ఈ రోజున మీకు చూపిస్తాను. దేవుని యందు ప్రియులారా, వై షుడ్ ఐ రిజాయిస్? నెంబర్ 1, రీజన్ నెంబర్ 1. దేవుని యందు ప్రియులారా, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. సియోను కుమారి, సియోను కుమారి, ఆనందనాదము చేయుము, ఆనందనాదము చేయుము. ఇశ్రాయేలు, ఇజ్రాయేలు, హర్షధ్యానము చేయుము, హర్షధ్వానము చేయుము. యెరూషలేము కుమారి, నిండు హృదయముతో సంతసించి గంతులు వేయుము. కదా, నెక్స్ట్ వచనం చూడండి. ప్రభువు నీ దండమును, ప్రభువు నీ దండనమును తొలగించెను. వీలైతే అండర్లైన్ చేసుకోండి. ఓకే, వై షుడ్ ఐ రిజాయిస్? బికాస్, ఎందుకండి అంటే ప్రభు నా దండనమును తొలగించెను, నా శిక్షను తొలగించెను, నా పాపమును ఆయన తొలగిస్తున్నాడు. అనేక ఉదాహరణలు మనం సువార్తల్లో చదువుతూ ఉన్నాం. ఒక పక్షవాత రోగిని ప్రభు ముందు పెడితే ప్రభు నీకు ఆరోగ్యము కలుగును గాక అనడం లేదు. ఏమంటున్నారు? నీ పాపములు క్షమించబడినవి అన్నారు. వాళ్ళందరూ అయ్యో అయ్యో అయ్యో, ఇతను దేవదోషణ చేస్తున్నాడే అన్నారు. దేవదోషం చేస్తున్నానా? మనుష్య కుమారునకు పాపములు క్షమించు అధికారము కలదు, నీకు నిరూపిస్తాను చూడండి అని చెప్పి, కుమారా నీ మంచము ఎత్తుకొని నీ పడకను ఎత్తుకొని లేచి నడువుము. ఒక్క మాట చెబితే ఎన్నో సంవత్సరాలుగా పక్షవాతంతో పడినవాడు ఒక్క మాట చెప్పగా టక్కన లేచి మంచాన్ని పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడే. అంటే అదే మాట, అదే వాక్కు, అదే శక్తి. నీ పాపములు క్షమించబడినవి అంటే క్షమించబడవా? ఆయన మన దండనమును తొలగించువాడు. దట్ ఈజ్ వై వి రిజాయిస్. ఈ క్రిస్మస్ కాలం వస్తుందంటే నేను పాప సంకీర్తనం చెయ్యాలి, నేను పాప సంకీర్తనం చేస్తాను, నేను పాప సంకీర్తనం చేసి నా పాపపు దండనమును, శిక్షలను తొలగించుకుంటాను అన్న దృక్పథంతో ఉండాలి. దేవుని యందు ప్రియులారా, నా ఇంటికి స్టార్ కట్టానా, లైటింగ్ పెట్టానా, ఇది ఒకసారి 1వ తారీఖే, 1వ తారీఖు రాక మునిపే ఇదంతా లూథరన్ లేదంటే మరొక ప్రొటెస్టెంట్ ఐడియాలజీ, భావజాలం.
ప్రొటెస్టెంట్ భావజాలం. ఆగమన కాలం అంటే ఏంటో తెలియదు. అందులో ఉన్న 2 భాగాలు తెలియదు. ఆ మొదటి భాగం 2 వారాలు ఎలా పశ్చాత్తాపముతో సిద్ధపడాలి, ఆ తర్వాత 2 వారాలే అనగా 15వ తారీఖు నుంచే ఆ నవదిన ప్రార్థనలు కానీ ఈ చిన్న ఆనందం కానీ ప్రభు వస్తున్నాడని చెయ్యాలి. అప్పుడు స్టార్ వెలిగించాలి, అప్పుడు లైట్ పెట్టాలని తెలియదు. ఓకే, ఏదో రంజాన్ మాసం నెలంతా ఉన్నట్లుగా ఇది క్రిస్మస్ మాసం చేసేశారు రాజమండ్రి వాళ్ళందరూ కలిసి. ఓకే, నేను ఎవరో అంటున్నారు, ఒక అబ్బాయి వచ్చి, ఫాదర్ గారండి 1వ తారీఖున అన్ని చర్చిలు వెలిగేశాయి, మనది 15 కదా, అందుకనే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మన చర్చ చూపించలేదు అంటున్నారు. కరెక్టే, వాళ్ళకి తెలియదు కదా. దేవుని యందు ప్రియులారా, వాడు చూపిస్తేడు చూపించకపోతే ఏంటి? మనము సంతోషించాల్సింది, మనము ఆనందించాల్సింది స్టార్ పెట్టుకున్నానని, లైటింగ్ పెట్టుకున్నానని, గొప్పగా చేశానని, ఎక్కువ ఖర్చు పెట్టానని, పెద్ద పెద్ద కేకులు తిన్నామని, పార్టీలు పెట్టుకున్నామని కాదు. దేవుని యందు ప్రియులారా, మరి ఎందుకు ఈ సంతోషం, ఎందుకు ఈ ఆనందం అంటే నా పాపాలను క్షమించు ప్రభు వస్తున్నాడు. ఈ లోకానికి మొన్న గడిచిన వారంలో ఎప్పుడో వారపు దినాలలో పూజలో చెప్పాను, ఈ లోకానికి డాక్టర్ మాత్రమే అవసరం అనుకుంటే ప్రభు మంచి డాక్టర్ని, వైద్యుడిని పంపించుండేవాడు. డాక్టర్ మాత్రమే అవసరం కాదు లోకానికి, మనుషులకు. ఈ లోకానికి ఒక టీచర్ మాత్రమే అవసరమైతే ప్రభు ఒక మంచి టీచర్ని పంపించేవాడు. అజ్ఞానమే సమస్య అయితే, రోగాలే సమస్యలైతే, బిల్డింగ్ కట్టడమే ముఖ్యమంటే మంచి బిల్డర్ని, కాంట్రాక్టర్ని, ఇంజనీర్ని పంపించేవాడు. మధ్యన ఒక డాక్యుమెంటరీ వచ్చింది. డాక్యుమెంటరీ అంటే ఒక మూవీ లాంటిది. డాక్యుమెంటరీ మేరీ అంతే మూవీ పేరు, నెట్ఫ్లిక్స్లో ఉంది, చూడండి వీలైతే తప్పనిసరిగా. అందులో హేరోదు మహారాజు నేనే రాజుని వాడు కిరీటం చేతులు పెట్టుకుంటాడు, ఇదిగో కిరీటం, నేనే రాజుని అంటుంటాడు. ఎందుకు నేనే రాజుని అంటే, నేను గోపురాలు కట్టాను, నేను యెరూషలేము దేవాలయాన్ని కడుతున్నాను, నేను బురుజులు కడుతున్నాను, బ్రిడ్జిలు కడుతున్నాను, నేనే రాజుని అంటే అడనుకుంటున్నాడు హేరోదు. బురుజులు కడితే, బ్రిడ్జీలు కడితే, భవనాలు కడితే, కట్టడాలు కడితే రాజు అనుకుంటున్నాడు. బురుజులు కట్టేవాడు రాజు కాదు. ఈ లోకానికి ఉన్న సమస్య కట్టడాలు కాదు. కనుక దేవుడు కాంట్రాక్టర్ని, బిల్డర్ని, ఇంజనీర్ని పంపించలే. అజ్ఞానం మాత్రమే కాదు, అందుకే టీచర్ని మాత్రం పంపించలే. రోగాలు మాత్రమే కాదు, అందుకే డాక్టర్ని మాత్రమే పంపించలే. ఈ లోకానికి ఉన్న ఒకే ఒక సమస్య పాపాన్ని క్షమించేవాడు ఒక్కడే, దేవుడు మాత్రమే, దైవ కుమారుడు మాత్రమే, ఆ యేసు ప్రభు మాత్రమే, ఆ పశువుల పాకలో జన్మించిన ప్రభువు మాత్రమే. దేవుని యందు ప్రియులారా, ఆయన మీ దండనమును తొలగించిన కనుక వీ నీడ్ టు రిజాయిస్. మనం సంతోషించాలి, నా పాపాలను బాపుతున్న దేవా అని. దేవుని యందు ప్రియులారా, రీజన్ నెంబర్ 1 వై వీ షుడ్ రిజాయిస్. ఓకే, 2వ కారణం చూద్దాం. తర్వాత వాక్యం చదవండి. నీ శత్రువులను చెల్లా చెదురు చేశాను. దేవుని యందు ప్రియులారా, ఎస్, ఈ లోక శత్రువులు ఉంటారు, ఆత్మీయ శత్రువులు ఉన్నారు, భౌతికమైన శత్రువులు, ఆత్మీయమైన శత్రువులు. ఇశ్రాయేలు ప్రజలకు భౌతికమైనటువంటి శత్రువులు ఐగుప్తీయులు. దేవుడు వాళ్ళని చెల్లా చెదురు చేయలేదా? ఏ ఎర్ర సముద్రము గుండా వారిని నడిపించాడో అదే ఎర్ర సముద్రములో వాళ్ళ యొక్క గుర్రములను, రథములను, రౌతులను ముంచివేయలేదా? ఎంతమంది ఫిలిస్టీయులను, ఎంతమంది ఐగుప్తీయులను, ఎంతమంది అమోరీయులను, ఎంతమంది అనేకమైనటువంటి దేశస్థులను ప్రభు శత్రువులను చెల్లాచెదురు చేశాడు తన బిడ్డల కొరకు. నీవు కనుక అతని బిడ్డగా జీవిస్తే ఆయన నీ పక్షమున పోరాడుతాడు. యు నీడ్ నాట్ ఫైట్, హీ విల్ ఫైట్ ఫర్ యూ. ఆయన నీ పక్షమున పోరాడుతాడు.
ఆయన నీ శత్రువులను పారద్రోలుతాడు. కనుక వీ నీడ్ టు రిజాయిస్. మనము సంతసించాలి, మనము ఆనందించాలి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఒకటి భౌతికమైన శత్రువులు, రెండు ఆత్మీయమైన శత్రువులు. యూ కెనాట్ కంట్రోల్. బూతి మాటలు ఆడకుండా ఉండలేవు, దొంగతనం చేయకుండా ఉండలేవు, అబద్ధం ఆడకుండా ఉండలేవు, వ్యామోహపు తలంపులు తలంచకుండా ఉండలేవు, అక్రమ సంబంధాలను విడిచిపెట్టలేవు. ఇన్ని శత్రువులు, జ్ఞాన శత్రువులు, ఆత్మీయ శత్రువులు. అటువంటి శత్రువులను కూడా ఆయన చెల్లా చెదురు చేయగలడు. కనుక వీ నీడ్ టు రిజాయిస్, సంతసించాలి దేవుని యందు ప్రియులారా. రీజన్ నెంబర్ 2. ఓకే, ఒకటి ఎందుకు? నీ పాపాలను క్షమిస్తున్నాడు కనుక. రెండు, నీ శత్రువులను చెల్లా చెదురు చేస్తున్నాడు కనుక. దేవుని యందు ప్రియులారా, మూడవది వాక్యం చదవండి. ఓకే, నీ నడుమనున్నాడు. ఓకే, కావున మీరు ఏ కీడునకును భయపడనక్కరలేదు. ఏ కీడు, నాకు జ్వరం వచ్చింది, నాకు జలుబు వచ్చింది, నాకు మోకాలు నొప్పులు వచ్చాయి, నాకు నడుము నొప్పి వచ్చింది, నాకు క్యాన్సర్ వస్తుందేమో, వచ్చేసిందేమో, బీపీ వచ్చింది, ఈ కీడులకు మీరు నిజముగా భయపడని అవసరం లేదు దేవుని యందు ప్రియులారా. రోమీలకు రాసిన లేఖ, పౌలు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 35వ వచనం చదవండి. హూ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 35వ వచనం చదవండి అమ్మా. కనుక క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ గాని, నా తర్వాత చెప్పండి అందరూ, బాధ గాని, గట్టిగా కష్టము గాని, హింస గాని, క్షామము గాని, వస్త్రహీనత గాని, ప్రమాదము గాని, యుద్ధము గాని, మరణము గాని అట్లు చేయగలదా? దేవుని యందు ప్రియులారా. తర్వాత 38వ వచనంలో, ఎలయనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు లభించిన ప్రేమ నుండి మనల్ని మృత్యువు గాని, జీవము గాని, దేవదూతలు గాని, ఇతర పాలకులు గాని, ఇక్కడ ఉన్నవి గాని, రానున్నవి గాని, శక్తులు గాని, ఊర్ధ్వలోకము గాని, అదో లోకము గాని, సృష్టిలో ఉన్న మరి ఏదియును వేరు చేయ జాలదనుట నాకు నిశ్చయమే. ఏ కీడు నీకు, ఏ కీడునకు నువ్వు భయపడని అవసరం లేదు. నీకు ఏదైనా జ్వరం, జబ్బు, జలుబు వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని చదువుకోండి. ఈ వాక్యాన్ని ఒక జపమాలలాగా ఒక 50 సార్లు జపించండి. హూ కెన్ సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మై క్రైస్ట్. నా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చేయగలరు? ఈ జ్వరము కానీ, ఈ జలుబు కానీ, ఈ జబ్బు కానీ, ఈ రోగము కానీ, ఈ పేదరికము కానీ, ఈ అప్పులు కానీ, ఏదియు నన్ను నా ప్రభుని ప్రేమ నుండి వేరు చేయజాలదు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక మనము సంతసించాలి. ఏ కీడు నీవు భయపడనక్కర్లేదు. కనుక ప్రభుని యందు మనము సంతసించాలి. నెంబర్ 4, 4వ కారణం మనం చదువుదాం. వాక్యాన్ని చదవండి. 15వ వచనం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. తొలగించెను. రెండవది, కావున ఇక నీవు ఏ కీడునకు భయపడనక్కడ. 3 అయిపోయాయి. 16వ వచనం. ప్రజలు యెరూషలేముతో, సియోను నీవు భయపడకము, భీతి వలన నీ చేతుల క్రిందికి వేలాడనక్కరలేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి. తర్వాత, నీ దేవుడైన ప్రభు నీ నడుమనున్నాడు, అతని బలము వలన నీకు విజయము కలుగును. దేవుని నీకు విజయము కలుగును. యు ఆర్ విక్టోరియస్, దేర్ఫోర్ యూ షుడ్ బి రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. ఐ ఆమ్ విక్టోరియస్, దేర్ఫోర్ ఐ రిజాయిస్ ఇన్ ద లార్డ్. నేను విజయం పడుస్తున్నాను దేవుని యందు ప్రియులారా. దిస్ ఈజ్ ఎన్ అఫర్మేషన్. ఇట్స్ ఏ సెల్ఫ్ బ్లెస్సింగ్. నిన్ను నీవు ఆశీర్వదించుకుంటున్నావు. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎస్ ఐ ఆమ్ విక్టోరియస్. మీరు తెలుసా, క్రికెట్ ఆడేవాళ్ళు, షటిల్, ఈ యొక్క క్రీడల్లో పాలు పంచుకునేవారు, బాక్సింగ్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఫిజికల్ ట్రైనింగ్ ఎంత పొందుతారో
దానికి డబల్ అండ్ ట్రిపుల్ మెంటల్ ట్రైనింగ్ అంత పొందుతారు. మెంటల్గా వాళ్ళు విజువలైజేషన్స్ చేస్తుంటారు, మెడిటేషన్స్ చేస్తుంటారు, అఫర్మేషన్స్ చేస్తుంటారు. ఈ యొక్క పోటీలో విజయం నాదే. అలాగే ప్రభు మనకు చెప్తున్నారు, ముందుగానే చెప్తున్నారు, ఆయన నీతో ఉన్నాడు కనుక అతని బలము వలన నీకు విజయము కలుగును అని అంటుంటే, నేను ఓడిపోతానేమో, నాకు ఉద్యోగం రాదేమో, నాకు పెళ్ళి కాదేమో, నా జబ్బుకు స్వస్థత లేదేమో అని నిన్ను శపించుకుంటా ఉన్నావు. తనను తాను శపించుకున్న వాడిని దేవుడు కూడా రక్షించలేడు. తనని తాను శపించుకున్న వాడిని దేవుడు కూడా కాపాడలేడు. పాత రోజుల్లో ఇప్పుడు ఉందో లేదో తెలీదు, అది చెయ్యమని చెప్పడం లేదు, అవసరం లేదులేండి. బయటికి వెళ్తుంటే ఎదురు వచ్చేవాళ్ళు, గుర్తుందా? ఇప్పుడు వస్తున్నారా? అక్కడికి ఖాళీ లేదు, ఎవరికని పో వెళ్తే పో అంటున్నారు. ఓకే, దేవుని యందు ప్రియులారా, బయటికి వెళ్తే ఎదురు వచ్చేవారు. చిన్నప్పుడు నేను ఎదురులేననుకో అవతల ఫట్. గురువు అయ్యాక నేను ఎదురొస్తే చాలా మంచిది. గురువు అయ్యేంత వరకు ఒకటి, గురువు అయిన తర్వాత ఒకటి. అది దేవుని ఆశీర్వాదం. దేవుని యందు ప్రియులారా, మొత్తం మారిపోయింది. సరే, అది వదిలేయండి. ఎందుకు ఎదురు వచ్చేవారు? ఇట్స్ ఏ పాజిటివ్ ఫీలింగ్, ఇట్స్ ఏ వైబ్రేషన్. మా అమ్మ నాకు ఎదురొచ్చింది కనుక ఈ ప్రయాణంలో నేను సేఫ్, ఈ ఉద్యోగంలో నేను సేఫ్, ఈ ఇంటర్వ్యూలో నేను సేఫ్, ఈ పరీక్షలో నేను సేఫ్ అనే ఒక చిన్న విత్తనం, పాజిటివ్ ఆలోచన విత్తనాన్ని నాటుతున్నారు అంతే. అది వాళ్ళ అమ్మ ముఖంలో ఉండదు, వాళ్ళ ఆవిడ ముఖంలో ఉండదు, ఏముండదు. ఇదంతా నీలో ఉంది, నీ బుర్రలో ఉంది, నీ మనసులో ఉంది. ఈరోజు మా అమ్మ వచ్చింది, తర్వాత కొంతమంది ఆడెదురు వచ్చాడు ఏమవుతుందో, ఆడ గ్యారంటీకి యాక్సిడెంట్ అవుతుంది, ఆడ గ్యారంటీకి ఇంటర్లో ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే ఎలాగెళ్ళాడు? వాడెదురు వచ్చాడు ఏమవుతుందో అన్నాడు కదా. నువ్వు అనుకున్నట్లే నీకు జరుగునుగాక. ప్రభు అంటున్నారు, నీవు విశ్వసించినట్లే నీకు జరుగునుగాక. నువ్వేం విశ్వసించావు? నాకేమవుతుందో, మరి ఏదో అవ్వాలి కదా, అయ్యింది. దేవుని యందు ప్రియులారా, విజయము దేవుని బలము వల్ల నాకు విజయము కలుగుతుందన్న ధైర్యంతో మనం వెళ్తే గాడ్ విల్ ఆల్సో బ్లెస్ యూ. దేవుడు తప్పక నీకు విజయం ఇస్తాడు. కనుక మనం సంతసించాలి, విజయం మనదే. పరీక్షలకు వెళ్తున్న బిడ్డలు, ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు, ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు, నిన్ను ఆశీర్వదించుకొని ముందుకు వెళ్ళండి. ఐ ఆమ్ విక్టోరియస్ బికాస్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై గాడ్. నా దేవుని బలము వలన నేను విజయం సాధిస్తాను అంటూ ముందుకు వెళ్ళాలి. దేవుని యందు ప్రియులారా, ఇందువలన నేను సంతోషిస్తూ ఉన్నాను. 5వ కారణం, వాక్యం చదువుదాం. అతడు నిన్ను గాంచి ఆనందించును. చదవండి. ప్రేమతో నీకు నూతన జీవమును వసగును, నిన్ను తలంచుకుని ఓకే సంతసముతో పాటలు పాడును. అతడు నిన్ను తర్వాత సంతసంతో పాటలు పాడును, ఉత్సవ దినం వలె ఆనందించును. దేవుని యందు ప్రియులారా, దిస్ ఈజ్ సంథింగ్ స్ట్రేంజ్, సంథింగ్ రియల్లీ గ్రేట్. ఆలోచించండి. నేను ఇప్పటి వరకు ఏమనుకున్నానంటే, నేను ప్రభుని చూసి సంతోషిస్తాను. ఎవరు? నేను చూసి ఎవరు సంతోషిస్తారు? నేను సంతోషిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ప్రభువు కూడా సంతోషిస్తాడంట. చూద్దాం. స్కూల్కి వెళ్ళిన పిల్లవాడు, ఎల్కేజీ యూకేజీ పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు. స్కూల్ నుంచి తిరిగి వస్తున్నాడు. పిల్లవాడు ఏమనుకుంటాడు? అమ్మను చూసి నాకు సంతోషం అనుకుంటాడు. వాడికి తెలియని విషయం ఏంటంటే, నిన్ను చూడడం వలన మీ అమ్మకు నీకన్నా 1000 రెట్లు ఆనందం. అవునా కదా? నా కొడుకు తిరిగి ఇంటికి వచ్చాడు అని. దేవుని యందు ప్రియులారా, ఎగ్జాక్ట్లీ ద సేమ్, ఈవెన్ మోర్. నీవు దేవుణ్ణి చూసి ఎంత సంతోషిస్తావో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం నిన్ను చూసి 1000 రెట్లు సంతోషిస్తాడంట. 1000 రెట్లు సంతోషిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, నా ప్రభునికి నేనంటే ఎంత ప్రేమ అని మనం సంతోషించాలి. ఈ రోజున మనం ధ్యానిస్తున్నాం, ఎందుకు నేను సంతోషించాలి? ఎందుకంటే నా ప్రభువు నన్ను చూసి సంతోషిస్తున్నాడు. నా ప్రభు నన్ను చూడాలని ఎదురు చూస్తున్నాడు. నా ప్రభు నన్ను తన హక్కును చేర్చుకోవాలని తాపత్రయపడుతున్నాడు. దేవుని యందు, దేర్ఫోర్ వి రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని యందు ప్రియులారా, ఇక 6వ కారణం, తర్వాత వాక్యం చదవండి. నేను
వినాశం తొలగించి తిని అవమానమును తుదముట్టింతును 19వ వచనం. అంతేనా? ఓకే. నిన్ను తలంచుకొని ఆయన సంతసముతో పాటలు పాడును ముందు ఉంటుంది అనుకుంటాను. ఓకే, నిన్ను తలంచుకొని ఆయన పాటలు పాడతాడంట. జస్ట్ చూసి సంతోషించడం మాత్రమే కాదు, నిన్ను చూసి ఆయన ఆనందంతో నా బిడ్డ నా సన్నిధికి వచ్చాడు అంటూ ఆయన పాటలు పాడతాడు. కనుక మనము ఆనందించాలి. 6 కారణాలు. నెంబర్ 1, నీ పాపాలను దండనమును తొలగిస్తున్నాడు. నెంబర్ 2, నీ శత్రువులను చెల్లాచెదురు చేస్తున్నాడు. నెంబర్ 3, నీవు ఏ కీడునకు భయపడనక్కరలేదు. నెంబర్ 4, అతని బలము వలన నీకు విజయము కలుగును. నెంబర్ 5, అతడు నిన్ను గాంచి ఆనందించును. నెంబర్ 6, అతడు నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును. కనుక వి రిజాయిస్, సంతసించుడు. మరలా నేను చెప్పుచున్నాను, సంతసించుడు. ఓకే, ఎందుకు అయిపోయింది. యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక 2వ ధ్యానాంశం, 2వ పట్టణానికి వెళ్దాం. దేవుని యందు ప్రియులారా, సంతసించడం ఓకే, ఎందుకు సంతసించాలో తెలిసింది. మరి సంతసిస్తూ ఏం చేయాలి? అలా కూర్చోవాలా? నో. సంతసిస్తూ మనం ఏం చేయాలో పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖలో తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు చదవండి. ఎవరైనా? ప్రభుని యందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు. అది ఫస్ట్ పని. మనం ఏం చేయాలి? అందరి ఎడల సాత్వికముగా ఉండు. సాత్వికం అంటే ఏంటండి? అసలు మాకు తెలియదేమో. సాత్వికము ఈ మధ్యన ఎవడో మనోహర్ పేరు, ఏం పేరు చెప్తున్నావు? రాధా మనోహర్ అనేవాడు ఈ రాజమండ్రిలో ఎక్కడ పడితే అక్కడ క్రైస్తవుడిని ఏమని పిలుస్తాడు? గొర్రె. క్రైస్తవుడిని ఈ గొర్రె వచ్చింది, ఈ గొర్రె అని క్రైస్తవులందరినీ చాలా అవమానకరంగా మాట్లాడుతుంటాడు. కానీ వాడికి తెలియకుండానే ఒక మంచి చెప్తున్నాడు. ఎస్, మనందరము గొర్రెలమే. గొర్రె అంటే దాని యొక్క అసలైనటువంటి అర్థం ఏంటో తెలుసా? సాత్వికము కలిగినది. గొర్రె పిల్ల ఎంత దీనత్వం కలిగి ఉంటుంది, ఎంత వినయంతో ఉంటుంది. ఆ యొక్క కడరా తీర్పులో ఆ న్యాయాధిపతి వచ్చినప్పుడు తన కుడివైపున ఎవరుంటారు? గొర్రెలు ఉంటాయి. మరి వాళ్ళెవరు? వాడెవడు? ముఖ్యంగా మేకేమో. మేక దేనికి నిదర్శనం? గర్వానికి, పొగరబోత్తనానికి, కయ్యానికి కాలు దువ్వే తత్వం. నిరంతరం గొడవ ఉండకపోతే ఉండలేడు. తగు ఉండాలి, గొడవ ఉండాలి, ఫైట్ ఉండాలి, ఇతరులను హింసించాలి, ఇతరులను హింసించడంలో ఆనందాన్ని పొందాలి. దిస్ ఈజ్ ద మెంటాలిటీ. మేకపోతు గాంభీర్యం అంటారు. ఓకే, దేవుని యందు ప్రియులారా, సో ప్రభు అంటున్నారు సంతసించండి. సంతసిస్తూ ఏమంటారు? ఓవర్ చేయకండి. సంతసిస్తూ ఓవర్ యాక్షన్ చేయకండి. సంతసిస్తూ అణిగిమణిగి జీవించండి, అనగా సాత్వికముగా జీవించండి. ప్రభు అంటున్నారు, ఇదిగో నన్ను చూచి నేర్చుకోండి, నేను సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకుండు. సాధుశీలుడను నేను, వినమ్ర హృదయుడను నేను. ఎందుకంటే ఆయన చెంప మీద కొట్టిన మౌనంగా ఉన్నారు, మొక్క మీద ఉమ్ము వేసిన మౌనంగా ఉన్నారు, గడ్డము పెట్టి లాగిన మౌనంగా ఉన్నారు, వీపు మీద మోదిన మౌనంగా ఉన్నారు, ముండ్ల కిరీటం పెట్టి కొట్టిన మౌనంగా ఉన్నారు, సిలువలో అన్యాయంగా అక్రమంగా సిలువే చంపుతున్న మౌనంగా ఉన్నారు. మాత్రమే కాదు, ఓ ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని చెప్పారు. సాధుత్వం మనలో చాలామందికి ఎప్పుడు కూడా నోటి మాట తిన్నంగా రాదు కదా. నోటి మాట ఇతరులను అవమానించే విధంగా, ఇతరులను బాధ పెట్టే విధంగా, ఇతరులను తక్కువ చేసే విధంగా మాట్లాడుతుంటాం.
మాట్లాడితే వెంటనే కయ్యానికి కాలు దువ్వుతాం, ఇంట్లో బయట. ఒకసారి ఏ కై 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 అరుస్తూ ఉంటారు, ఏంటి ఇలాగ అరుస్తున్నాడు వీడు అనుకుంటా. దేవుని యందు ప్రియులారా, ముఖ్యంగా రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్ అయితే, యాక్సిడెంట్ అవ్వకపోతే ఏం చేస్తారు, బళ్ళు అడ్డుగా పెట్టేసి ఎవడన్నా సరే తప్పు అయిపోయింది క్షమించని మీరు వెళ్ళిపోండి అంటే అయిపోయి అక్కడ. దేవుని యందు ప్రియులారా, క్రైస్తవులుగా మనకు ఇది తగదు. క్రైస్తవులుగా ఆనందిస్తున్నావంటే నువ్వు సాత్వికముగా ఉండాలి, వినయముతో ఉండాలి, మృదు స్వభావం కలిగి ఉండాలి. గొడవలు పెట్టే వ్యక్తివి, గొడవలకు వెళ్ళే వ్యక్తివి, తగువులు పెట్టే వ్యక్తివి కాకూడదు. యు ఆర్ నాట్ సపోజ్ టు బి ఏ పర్సన్ ఆఫ్ సెటిల్మెంట్స్. నో రౌడీయిజం. క్రైస్తవులుగా సాత్వికులుగా ఉండాలి. ఇక ఈ లోకంలో ఎంత రౌడీయిజం చూపిస్తే అంత హీరో అనుకుంటారు, ఎంత మృదువుగా ఉంటే అంత పనికిరాని వాడు దద్దమ్మ అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో సాత్వికులు తన బిడ్డలు అవుతున్నారు, పొగరబోతులు ప్రభునికి శత్రువులు అవుతున్నారు. ఓకే, దేవుని యందు ప్రియమైన సహోదరి సాత్వికతను నేర్చుకొనమని ప్రభు కోరుతున్నారు. ఇది ఎందుకు రిజాయిస్, సంతోషిస్తూ ఏం చేయాలి, సాత్వికతను పాటించాలి. నెంబర్ 2, దేవుని యందు ప్రియులారా, వాక్యం చదవండి. దేనిని గురించి విచారింపకుడు. దేనిని గురించి విచారింపకుడు. రెండవది మీరు చేయాల్సింది, దేనిని గురించి విచారింపకుడు. దేవుని యందు ప్రియులారా, ఏది కూడా మనలను మురించి వేయలేదు, మృంగి వేయలేదు. చెప్తున్నారు కదా, నేను అగ్నిగుండా నడిచినను నేను కాలిపోను, నీటి గుండా నడిచినను మునిగిపోను, చీకటిలో సంచరించినను భయపడను. దేని గురించి మీరు భయపడకండి, మీ భవిష్యత్తు గురించి మీరు భయపడకండి. సంతోషిస్తూ సాత్వికతముగా ఉండండి. దేనిని గురించి విచారించకండి, భయపడకండి, బాధపడకండి. మూడవది ముఖ్యమైనది, వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుని యందు ప్రియులారా, చదవండి. తర్వాత మీకు ఏమి అవసరమో వాని కొరకు మీరు మీ ప్రార్థనలో దేవుని అర్థింపుడు. దేవుని యందు ప్రియులు, వై యు ఆర్ నాట్ గెటింగ్, బికాజ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్. మీరు ఎందుకు మీరు కోరుకున్నది పొందుకొనడం లేదు, ఎందుకంటే మీరు ప్రార్థించడం లేదు. మన కోసం అందరూ ప్రార్థించాలి, మనం మాత్రం ప్రార్థన చేయం. అది ఎలాగవుతుంది? ఎంతమంది ప్రార్థించినా అది నీ నెత్తి వరకు వస్తుంది. దీవెనలు నీలోనికి రావాలంటే నువ్వు ప్రార్థించాలి. దేవుని యందు ప్రియులారా, నువ్వు ప్రార్థించాలి. ప్రార్థించండి, మీకు ఏది అవసరమో దాని గురించి ప్రార్థించండి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. అది మూడవది. ఇక నాలుగవది, ఎలా ప్రార్థించాలో చెప్తున్నారు. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు, ప్రార్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో దేవుని బిఫోర్ హ్యాండ్ యు థ్యాంక్. బిఫోర్ హ్యాండ్ యు థ్యాంక్. నీకు సంతానం లేదు, నీకు సంతానం పొందాలంటే ఏంటి తెలుసా? నువ్వేం చేయాలి తెలుసా? థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివింగ్ మీ ద ఆఫ్ స్ప్రింగ్ చిల్డ్రన్. నాకు సంతాన భాగ్యము ఇచ్చిన దేవా నీకు వందనాలు అని రాయండి. ఒక 50 సార్లు రాయండి. రోజుకి 50 సార్లు రాయండి, సంతానమునిచ్చిన దేవా నీకు వందనాలు అని. ఉద్యోగమునిచ్చిన దేవా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివింగ్ మీ ఏ గుడ్ జాబ్. గుడ్ జాబ్. బిఫోర్ హ్యాండ్ యూ థ్యాంక్. యు నో గాడ్ ఈజ్ అబ్లైజ్డ్ టు గివ్ యూ, ఈ కెనాట్ సే నో. ఎగ్జాంపుల్ చెప్తాను. సెమినరీలో చదువుకునేటప్పుడు 10th అయిన తర్వాత 3 సంవత్సరాలు భీమిలిలో ఉన్నాం. భీమిలిలో ఉన్నప్పుడు ఫాదర్ డివి ప్రసాద్ మా రెక్టర్ ఫాదరు, ఫాదర్ జోసెఫ్ ప్రభాకర్ మా వైస్ రెక్టర్. సో మాకు గవర్నమెంట్తో దేంతో పని లేదు. ఇస్ సెపరేట్ సెక్షన్, ప్రైవేట్ సెక్షన్ కదా, ప్రైవేట్ సెక్టర్ కదా మంది. కనుక మాకు సెలవు కావాలనుకో, టిఫిన్ అయిపోయిన వెంటనే ఉదయం 7:30-8 గంటలకి అందరూ ఫాదర్ గారు రూమ్ దగ్గరికి వెళ్ళేవారు. ఫాదర్ బాగున్నారా, టిఫిన్ చేశారా, ప్రసంగం బాగుంది, పూజ బాగా చేశారు అన్నీ మాట్లాడుతుంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అంటారా అనేవారు. సరే ఫాదర్
థ్యాంక్ యూ, మరి ఈరోజు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తున్నాం, ఈరోజు ఆగస్టు 15 కదా అంటాం. నేను ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తున్నారేంటి, నేను ఎప్పుడు సెలవు ఇచ్చాను అంటారు ఆయన. లేదు లేదు, మీరు చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అందరూ థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ గివింగ్ మీ హాలిడే అంటే ఆయన నవ్వుతూ సరే వెళ్ళి ఆడుకోండి పొండి, ఆ రోజు క్లాసులు క్యాన్సిల్. సో యు సీ, బిఫోర్ నువ్వు అడిగేవనుకో నాకు ఇవ్వా అన్నావు, నేను ఇవ్వను పో అంటారు. సి, అడిగేవనుకో ఇవ్వవా ఫాదర్ నాకు సెలవు ఇవ్వండి అంటే ఇవ్వను పో అంటారు. ఇక్కడ ఏమేం చేస్తాం, మేమేం చేసేవాళ్ళం అంటే ముందుగానే థ్యాంక్ యూ ఫాదర్, ఎందుకు బాబు థ్యాంక్ యూ, సెలవు ఇచ్చారు కదా, నేను ఎప్పుడు సెలవు ఇచ్చాను, మీరు ఇచ్చారు, వాడు చెప్పాడు వీడు చెప్పాడు అందరూ అనేవారు గట్టిగా. ఆయన కూడా నవ్వుతూ సర్లే వెళ్ళి ఆడుకొని పొండి అనేవారు. ఇట్స్ మేబీ స్మాల్ ఇన్సిడెంట్ బట్ దెర్ ఇస్ అ ట్రూత్. దేవుడు నీకు ఇవ్వక మునుపే ఇఫ్ యూ బిగిన్ టు థ్యాంక్ హిమ్ హీ విల్ ష్యూర్లీ గివ్ యూ. చూడండి, అలా అర్థించినప్పుడు మీరు కృతజ్ఞతా హృదయముతో ప్రార్థింపుడు. ఆల్రెడీ ఇచ్చేసావు ప్రభు నువ్వు, అందుకు నీకు వందనాలు చెప్తున్నాను. ప్రభు అంటారు నేను ఎప్పుడు ఇచ్చాను రయ్యా నీకు, ఇచ్చేసినట్టే ఇచ్చేస్తారు కూడా. దేవుని యందు ప్రియులారా ఆనందించండి. ఆనందిస్తూ మీరు చేయవలసిన పనులు 4. 1 సాత్వికముగా ఉండుట, 2 దేనిని గురించి విచారింపక ఉండుట, 3 కావలసిన వాటి గురించి ప్రార్థించుట, 4 కృతజ్ఞతతో ప్రార్థించుట. దేవుని యందు ప్రియులారా 2 ధ్యానాంశాలు అయిపోయి. ఎందుకు, ఏమి చేయాలి, ఇక చివరిగా ఏమి జరుగుతుంది, ఇలా జీవిస్తే, ఇలా సంతోషిస్తే, ఇలా సంతోషిస్తూ పవిత్రంగా జీవిస్తే ఏం జరుగుతుంది. ఈనాటి సువిశేష పట్టణాన్ని చూద్దాం. లూకా శుభవార్త 3వ అధ్యాయం 17వ వచనం నుంచి చదవండి. ఆఖరి ఒక్క చిన్న మాట, 17వ వచనం. తూర్పారబట్టుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగులలో భద్రపరిచి పొట్టును ఆరని అగ్నిలో కాల్చివేయును. 2 విషయాలు ఇక్కడ, గింజలు గిడ్డంగులలో, పొట్టు అగ్నిలో. ఆరని అగ్నిలో. చెప్పండి అందరూ, గింజలు గిడ్డంగులలో, పొట్టు ఆరని అగ్నిలో. ఈరోజు మన ధ్యానాంశం ఏంటి, ఎందుకు సంతోషించాలి? 6 కారణాలు. సంతోషిస్తూ ఏం చేయాలి? 4 విషయాలు. ఇలా సంతోషిస్తూ ఈ 4 విషయాలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే గింజలుగా నువ్వు మారుతావు. ఏం గింజ? గోధుమ గింజగా. ఎవరి గోధుమ గింజ? దేవుని గోధుమ గింజగా. దేవుని గోధుమ గింజ ఎక్కడికి వెళ్తుంది? దేవుని గిడ్డంగులలోకి. దేవుని గిడ్డంగి ఏమిటి? దేవుని రాజ్యము. అదవుతుందా? దేవుని రాజ్యము, దేవుని గిడ్డంగి. ఇలా సంతోషిస్తే, ఇలా సంతోషిస్తూ సాత్వికంగా జీవిస్తే, దేని గురించి భయపడకుండా విచారించకుండా జీవిస్తే, నీవు కావలసిన దాని గురించి ప్రార్థనలు అడిగితే, కృతజ్ఞతతో నువ్వు అడిగితే నువ్వేమవుతావంటే గోధుమ గింజగా మారుతావు. దేవుని గోధుమ గింజగా మారుతావు. దేవుని గోధుమ గింజగా మారి దేవుని యందు ప్రియులారా దేవుని గిడ్డంగిలో చేరుతావు. అలాగుంటావా? లేదా పొట్టుగా మారి ఆయన ఆరని అగ్నిలోనికి వెళ్తావా? నీ ఇష్టం, నీదే చాయిస్. ప్రభువా, నన్ను నీ గోధుమ గింజగా మార్చుకొని నన్ను నీ గిడ్డంగులో భద్రపరచుకో తండ్రి అని ప్రార్థిద్దాం. ఓకే, పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.